నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. 2 సీట్లకు ఇద్దరి చేత నామినేషన్లు వేయించారు. అయితే ఒకరు తాజా మాజీ ఎంపీ సింఘ్వికి కాగా మరొకరు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. చాలా కాలంగా సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడుగా ముద్ర వేసుకున్న వేం నరేందర్ రెడ్డి టీడీపీ నుంచి రేవంత్ తో కలిసి కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుంచి ప్రభుత్వం సలహాదారుగా కేబినెట్ హోదాలో పనిచేస్తున్నారు. వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా పట్టుపట్టినట్లుగా తెలుస్తుంది. పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా హైకమాండ్ ముందు పెట్టి నెగ్గించుకున్నారని రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ బైపోల్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించడం కూడా నరేందర్ కు కలిసి వచ్చినట్లుగా తెలుస్తోంది. Now moving to second topic, బీజేపీ సీనియర్ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ ఆ పార్టీలో సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీలో నేతలమంతా ఐకమత్యంతో ఉన్నామన్న భావనతో మాట్లాడారు అరవింద్. మరో సీనియర్ నేత మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ ను పొగడతలతో ముంచెత్తారాయన. ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యం అంటున్నారు. ఈటెలను ఉద్దేశించి మాట్లాడిన అరవింద్ తెలంగాణలో నెంబర్ 1 హుందాగా ఉండే నేత ఎవరంటే వారు ఈటెలనే అంటారని కామెంట్స్ చేశారు. పార్టీలకు అతీతమైన నాయకుడిని కొనియాడారు. అంతేకాదు, బీసీ వర్గానికి చెందిన ఇద్దరం కలిసి తెలంగాణలో బీజేపీని పవర్లోకి తీసుకొస్తామంటున్నారు అరవింద్. అయితే అరవింద్ అలా ఎందుకు అన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారో తెలీదు. టీఆర్ఎస్ కేసీఆర్ అయితే నాశనం చేసిపోయిండో రేవంత్ దాన్ని కూడా అతపాతాల్లో కొంత దొక్కుతున్నాడో ప్రజాస్వామ్యాన్ని, ఇవన్నీ బంద్ అయ్యి రేపు హుందాగా రాజకీయాలు చేసుకోవాలి. ఇక్కడ దానికి నాంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇందూర్ పీపుల్, ఇందూర్ పార్లమెంట్ సెగ్మెంట్ దానికి నాంది. రివైవల్ ఆఫ్ ట్రూ డెమోక్రసీ ఇన్ తెలంగాణ. దానికి ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా పార్టీ జరుగుతుంది, బాధాప్తో గెలుస్తూనే ఉన్నాము. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా నెంబర్ 1 గానే ఉంటాం రాష్ట్రం. ఇక ఈటలన్న నేను ఏదైతే ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నామో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్ళి వస్తాయి మళ్ళా. అండ్ ది ఫైనల్ వన్ ఇస్ తెలంగాణలో మరోమారు ప్రజాపాలన దినోత్సవాలు మొదలయ్యాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో దాదాపు 99 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోయే పనులపై కసరత్తు జరుగుతోంది. రేవంత్ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం 3వసారి ప్రజాపాలనను నిర్వహిస్తోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యంగా కొనసాగుతున్నాయి. 10 వారాల పాటు వారానికి ప్రత్యేక విభాగం, శాఖ కార్యక్రమాలపై వారోత్సవాలను ప్రభుత్వం చేపడుతుంది. ఇక అన్ని జిల్లాల కేంద్రాల్లో జాబ్ మేళాలను నిర్వహించి యువతకు ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రైట్, ఇక ఈ 3 టాపిక్స్ కి సంబంధించి ఓవరాల్ సమ్మరీ అండ్ అనాలిసిస్ చెప్పడానికి మా కొలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు వంశీ. శివాని, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం తెలంగాణలో ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో ఈ 3 టాపిక్లు చుట్టే రాజకీయం అంతా సాగుతున్న పరిస్థితి. సో ముందుగా ఈ 3 టాపిక్లకు సంబంధించి ఒక విశ్లేషణ ఏదైతే మీరు ఇచ్చారో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ఏవై స్వామి మనకు న్యూస్ రూమ్లో నుంచి సిద్ధంగా ఉన్నారు. స్వామిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ముందుగా మనం ఫస్ట్ టాపిక్ చూసుకుంటే ఎన్నికలు ఏది జరిగినా రేవంత్ రెడ్డి తనకు ఎదురే లేదన్నట్టుగా ముందుకు సాగుతున్న పరిస్థితి. రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రకరకాల చర్చలు సాగాయి. సో మొత్తంగా ఎవరికి టికెట్ ఇస్తారు, రేవంత్ రెడ్డి తన పంతం నెగ్గించుకుంటారా అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికలో కూడా తను విజయం సాధించిన పరిస్థితి. ఎలా విజయం సాధించారు అంటే కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎంత ఉంటుందో మనకు తెలిసిందే. అక్కడ తన వాయిస్ని బలంగా అధిష్టానం దగ్గర వినిపించడం, తన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోవటాన్ని ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే రాజ్యసభ ఎలక్షన్ సంబంధించి వంశీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి బలం ఉండడంతో కూడా వాళ్ళు కొంత ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్స్లో 39 మంది
ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా ఒకవైపు ఇద్దరు మరణించడంతో కూడా బై ఎలక్షన్స్లో కంటోన్మెంట్లో లాసానందిత కావచ్చు, ఇటు జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. దీనికి తోడు మరొక 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేకపోవడంతో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇది 27కు బీఆర్ఎస్ పార్టీ బలం పడిపోయింది. ఒకవైపు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా 7 మంది ఇటు ఎంఐఎం ఎమ్మెల్యేలు, వీళ్ళందరితోటి కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి, ఒకవైపు ఎంఐఎం, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కలిస్తే స్పష్టమైన మెజార్టీతోని ఆ రాజ్యసభ స్థానాలు దక్కించుకోవచ్చన్న ఉద్దేశంతో కూడా వ్యూహాత్మకంగా మొదటి నుంచి అడుగులు వేశారు. ఈ ఖాళీ అయినటువంటి 2 స్థానాలకు సంబంధించి 2 స్థానాలు మావే అని చెప్పేసి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉన్నది. అయితే ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి అభిషేక్ మను సింఘ్వికి మరొకసారి రెన్యువల్ చేశారు. మిగతా వారి విషయంలో చాలామంది ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తనకు ఉన్నటువంటి ప్రాబల్యాన్ని మరొకసారి నిరూపించుకున్నారని చెప్పి మనం స్పష్టం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా చాలామంది 16 మంది అభ్యర్థులు తమకు రాజ్యసభ విషయంలో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చెప్పేసి పార్టీ అధినేత, ఒక పీసీసీ అధ్యక్షుని కావచ్చు, పార్టీ పెద్దలకు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇందులో వివిధ సామాజిక వర్గాల వారు ఉన్నప్పటికీ కూడా అందరినీ కాదని చివరికి రేవంత్ రెడ్డి ప్రధానంగా తన సహచరునిగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి పట్టుబట్టి ఈ రాజ్యసభ స్థానాన్ని ఆయనకు బీఫామ్ ఇప్పించడంతో కూడా ఆయన సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. వంశీ, స్వామి, మీరు చెప్తున్నట్టుగా ఏదైతే వేం నరేందర్ రెడ్డికి టికెట్ వచ్చిందో ఇక్కడ ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో నాటి కేవీపీ వైఎస్ సాన్నిహిత్యాన్ని, ఆ స్నేహాన్ని ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా అందరూ పోల్చుకుంటున్న పరిస్థితి. ఈవెన్ పొలిటికల్ అనలిస్టులు సైతం ఆ అంశాన్ని చర్చకు తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ 2 అంశాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది స్వామి. ఒకటి, అటు రాజశేఖర రెడ్డి ఎంత పవర్ఫుల్గా అధిష్టానం వద్ద ఉన్నారో మనం చూసాం. అంతటి రాజశేఖర రెడ్డికే సెకండ్ టర్మ్లో సాధ్యమైంది, కానీ రేవంత్ మొదటి టర్మ్లోనే సాధ్యం చేసుకోగలిగారు. అండ్ వేం నరేందర్ రెడ్డికి సంబంధించి ఒక అంశం మనం మాట్లాడుకుంటే, సో ఆ రోజు కూడా ఆయన్ను ఎమ్మెల్సీ చేయడం కోసమే ఒక కేసులో కూడా రేవంత్ రెడ్డి ఇరుక్కున్న పరిస్థితి. సో ఎలా చూడాలి ఈ స్నేహబంధాన్ని? పొలిటికల్ అనలిస్టులు మాట్లాడుతున్నట్టుగా మొత్తంగా రేవంత్ అధిష్టానం దగ్గర తన బలమేంటో ఇటు ప్రతిపక్షాలకు, ప్రజలకు, అందులోనూ కాంగ్రెస్లో ఉన్న మిగతా, అంటే కాంగ్రెస్లో కూడా రేవంత్కు ఒక వ్యతిరేక గలం అనేది ఎప్పుడూ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా ఒక సమాధానం చెప్పినట్టుగా మనం భావించవచ్చు అంటారా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఇతర పార్టీకి వెళ్ళి వచ్చినట్టు వారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారు. ఒకవైపు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి ప్రధానంగా ఒక కుడిభుజంగా మిగులుతూ ఆయన రాజకీయంగా అనేక రకాల ఒడిదొడుకులో కూడా ఆయనకు వెంటనే ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి ఏ స్థాయి రిస్క్ అయినా చేస్తారని చెప్పేసి అందరూ ముందుగానే భావించారు. గతంలో యూపీఏ సర్కార్ 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు యూపీఏలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ వర్క్ అంతా కూడా మొత్తం కేవీపీ రామచంద్రరావు చేసేవారు. ఆయనను ఒకవైపు క్యాప్స్టన్ అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి తన సొంత క్లాస్మేట్ని చేరదీసి ఆ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన కూడా ఆయనకు వెన్న నుండి ఆయనకు చేదోడు బాదోడుగా రాజకీయ ఎదుగుదలకు కేవీపీ కూడా తోడ్పడ్డారు. అలాంటి కేవీపీని రాజ్యసభకు పంపడం కోసం అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నాయకునిగా ముద్రున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డికే మొదటిసారి ఇబ్బంది అయింది. రెండోసారికి పార్టీ అధిష్టాన పెద్దలను అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ ఇప్పించుకోగలిగారు. ఆయనకు అంత ఇబ్బంది పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పెద్దల వద్ద ఆయన ప్రాబల్యం మరింతగా పెరిగిందనేది కూడా అందరూ చర్చించుకుంటున్నారు. దేశంలో 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటు హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకవైపు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఢిల్లీ పెద్దల వద్ద తన బలాన్ని ప్రతిసారి కూడా నిరూపించుకుంటూ వస్తున్నారు. అక్కడ ప్రధానంగా సోనియా గాంధీ వద్ద కావచ్చు, ఇటు పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు లోక్సభ పక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వద్ద రేవంత్ రెడ్డికి మంచి ప్రాబల్యం ఉంది. రేవంత్ రెడ్డికి మంచి పేరు ఉంది. ఆయన అనుకున్నట్టుగా అన్ని చేసుకోగలుగుతున్నారు. రీసెంట్గా వచ్చినటువంటి ఏ ఎలక్షన్లోనైనా సరే కూడా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా, అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కావచ్చు, వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పొలిటికల్ ఎదుగుదలలో ఆయన కూడా కొంత నిత్యం కృషి చేస్తూ వస్తున్నారు. ఎలక్షన్ సమయంలో కావచ్చు, ఆ తర్వాత బై ఎలక్షన్స్లో కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ కావచ్చు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కావచ్చు, మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ఇటు మున్సిపల్ ఎలక్షన్స్, ప్రతి విషయంలో కూడా అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదాలో ఇటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి మధ్య సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నటువంటి వేం నరేందర్ రెడ్డి కోసం ఈ స్థాయి రిస్క్ ఖచ్చితంగా చేస్తారు. పార్టీలో ఎంతమంది, చాలామంది బీసీ నాయకులంతా కూడా మధ్యాష్కి గౌడ్ కావచ్చు, విహెచ్ కావచ్చు, చాలామంది సీనియర్లంతా కూడా పార్టీకి మేము మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళం, మమ్మల్ని కాదని కొత్తగా వచ్చిన వారిని ఏ విధంగా ఇస్తారని చెప్పేసి ఎన్ని రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చినప్పటికీ కూడా చివరికి రేవంత్ రెడ్డి మాట నెగ్గింది. ఒకవైపు అభిషేక్ మను సింగ్తో పాటు ఆయనకు రెన్యువల్ చేయడంతో పాటు ఒకవైపు మళ్ళీ ఎన్నిసార్లు రెడ్లకు ఇస్తారు, మళ్ళీ ఓసీలకు ఇస్తారని చెప్పేసి చాలామంది దీని మీద కొంత ఆర్ట్ కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇటు గత మాజీ
దివంగత కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి ఒకవైపు మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పుంజాల శివశంకర్ కుమారుడు పుంజాల వినయ్కి ఇస్తారని కూడా చివరి వరకు ప్రచారం జరిగింది. మరోవైపు ఎంఆర్పిఎస్ లాంటి ఉద్యమ సంస్థలు మందకృష్ణ కూడా ఖచ్చితంగా ఈసారి మాదిగలకు రాజ్యసభ స్థానం ఇవ్వాలి, దీనికోసం మేము కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ముట్టడిస్తాము, రేవంత్ రెడ్డికి బహిరంగ ఓపెన్ లెటర్ రాశారు, రాహుల్ గాంధీకి ఓపెన్ లెటర్ రాశారు, పార్టీ పెద్దలను ఒప్పించి ఖచ్చితంగా మాదిగలకు ఇవ్వాలి, సాంబారి సాంబయ్య లాంటి వారికి ఇవ్వాలని చెప్పేసి బలంగా ఆయన ఒకవైపు ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కూడా ఎవరి ఒత్తిళ్లకు ఎలాంటి వాటికి లొంగకుండా సీఎం రేవంత్ రెడ్డి తన ప్రధాన అనుచరుడుగా తన సహచరుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి కోసమే ఆయన ఈ స్థాయి రిస్క్ చేసి ఆయన పార్టీ పెద్దలను ఇప్పించారు. పార్టీలు ఎవరేమనుకున్నా సరే తన స్నేహాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. ఆయన కోసమే గతంలో ఒకవైపు టీడీపీలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకవైపు ఆయనను ఎమ్మెల్సీగా గెలుపొందించడం కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆయన ఒకవైపు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. ఆయన కోసం అంత రిస్క్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనకు రాజ్యసభ స్థానం ఇప్పించడంలో ఎట్టి విషయంలో వెనక్కు తగ్గరనే విషయం చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. దాదాపుగా వారం 10 రోజుల ముందు నుంచి కూడా ఖచ్చితంగా ఒకటి అభిషేక్ మను సింగ్కి రెన్యువల్ అవుతుంది, రెండో దాని విషయంలోనే సీఎం గట్టిగా పట్టుబడుతున్నారు. చాలా మంది పార్టీ నేతలు ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ నేతలు చాలా మంది బలంగా పోటీ పడ్డప్పటికీ కూడా ఇటు విహెచ్ కావచ్చు, మధ్యాష్కి గౌడ్ కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, ఒక దశలో మొన్న ఉపరాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఇస్తారనేది కూడా చర్చ కొనసాగింది. ఇలాంటి అనేక రకాల ఈక్వేషన్స్ ఉన్నప్పటికీ కూడా చివరికి వేం నరేందర్ రెడ్డికే సీట్ ఇప్పించుకోవడంలో సీఎం సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. వంశీ రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. ఇంకొక అంశాన్ని తీసుకుందాం స్వామి. ఇంకొక అంశం మనం చూస్తే భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు ఖచ్చితంగా ఆ పగ్గాలు చేపట్టాలని చెప్పి ఒకరేమో పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ నేతగా ఉంటూ ఎంపీగా గెలుస్తూ ఆ పార్టీ పగ్గాలు చేపడదామని చూస్తున్న ఒక వ్యక్తి, మరో వ్యక్తి ఏమో ఒక బీఆర్ఎస్ లాంటి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి భారతీయ జనతా పార్టీ గూటికి చేరిందే ఆ పగ్గాలు చేతపట్టడం కోసం. సో నిన్న మొన్నటి వరకు వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడానో, ధర్మపురి అరవింద్ అండ్ ఈటెల రాజేందర్. సో ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఏకంగా బీసీ కార్డును తెర మీదకు తీసుకొస్తున్నారు. సో రకంగా ఈటెలకు సపోర్ట్ చేస్తున్నారు. ఈటెల లాంటి నాయకుడు రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక మంచి వ్యక్తి అంటూ అరవింద్ కమెంట్ చేస్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని, ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఒక డిఫరెంట్ పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఉన్నది నేతల మధ్య 3 గ్రూపులు, ఒకవైపు 6 క్లాషెస్ అన్నట్టుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న రీసెంట్గా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కిషన్ రెడ్డి నుంచి మారుతున్న సమయంలో ఈటెల రాజేందర్కి ఇస్తారు, ఇటు వైపు ధర్మపురి అరవింద్కి ఇస్తారనే అనేక రకాల ఊహాగానాలు జరిగాయి. చివరికి పార్టీ అధిష్టాన పెద్దలు మొదటి నుంచి ఒకవైపు విద్యార్థి విభాగం నుంచి ఏబీవీపీ నుంచి పనిచేసుకుంటూ వచ్చినటువంటి పార్టీ సీనియర్ నాయకుడు ఇటు ఎన్ రామచంద్రరావుకే పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో కూడా కొంత ఈటెల రాజేందర్ కావచ్చు, ఆయన అనుచర వర్గం కావచ్చు, ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈయన అనుచర వర్గం కొంత డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమే. మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో వరుసగా 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నది, ఆ స్థాయిగా పనిచేసింది. ఉత్తర తెలంగాణలో పార్టీ బలపడి అనేక స్థానాల్లో కూడా దక్షిణ తెలంగాణలో వైపు ఇటు అన్ని చోట్ల కూడా పార్టీ ఈసారి ఖచ్చితంగా బలంగా ముందుకెళ్తున్న తరుణంలో అప్పుడు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి బండి సంజయ్ని మార్చడంతో కూడా భారతీయ జనతా పార్టీకి కొంత నష్టం జరిగిందనేది కూడా కొంత పార్టీ నేతలు కావచ్చు, సీనియర్లంతా కూడా అనాలిసిస్ చేస్తున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఒకవైపు మరోసారి కేంద్ర మంత్రిగా ఇటు బండి సంజయ్ ఒకవైపు కేంద్ర మంత్రిగా వెళ్ళడం, ఇటు కిషన్ రెడ్డికి మరోసారి క్యాబినెట్లో అవకాశం కల్పించడం, తెలంగాణ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనుకున్న స్థాయిలో సరైన పనిచేయలేకపోతుంది అనేది కూడా కొంత ఆరోపణ లేకపోలేదు. రీసెంట్గా ఒకవైపు పీఎం నరేంద్ర మోడీ పార్టీ నేతలందరినీ కూడా పిలిచి మీరు అక్కడ ఉన్నటువంటి అవకాశాలను ఎందుకు సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాల విషయంలో కావచ్చు, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వెనుకబడుతున్న విషయాన్ని మీరు ఎందుకు ఫోకస్ చేసి ముందుకు వెళ్ళలేకపోతున్నారని చెప్పేసి వారందరికీ కూడా కొంత క్లాస్ తీసుకున్నారు. ఆ తర్వాతనే వారిలో కొంత మార్పు వచ్చిందనేది కూడా పార్టీ నేతల్లో చర్చ కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకత్వం ఒకవైపు, ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చినటువంటి నాయకత్వం ఒకవైపు అన్నట్టుగా కూడా ఆ పార్టీలో కొంత చర్చ అయితే ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ధర్మపురి అరవింద్ తన తండ్రి డీసీసీ అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి ధర్మపురి శ్రీనివాసు డిఎస్ కుమారునిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన 2019 లోక్సభ ఎలక్షన్స్లో, మొన్న 24 లోక్సభ ఎలక్షన్స్లో 2 సార్లు గెలుపొందారు. అంతకుముందు కవితను ఓడించి, కేసీఆర్ కూతురు కవితను ఓడించి ఆయన ఎంపీ గెలుపొందడంతో కూడా ఆయన కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ వచ్చింది. ఒకవైపు ఫైర్ బ్రాండ్ నేతగా ఆయనకు పేరుంది. ఏ విషయాన్ని కూడా సూటిగా మాట్లాడతారు, నేరుగా అటాక్ చేస్తారనే పేరు ఉన్నది. ఇటు మరొక వైపు ఈటెల రాజేందర్ విషయానికి
విషయానికి వస్తే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్స్పెల్ అయ్యి ఒకవైపు ఆయన హుజూరాబాద్ బై ఎలక్షన్స్లో అప్రహేతంగా గెలుపొంది ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో హుజూరాబాద్లో ఇటు మరి గజ్వేల్ 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేసరికి మల్కాజ్గిరి లాంటి పెద్ద నియోజకవర్గం నుంచి గెలుపొంది ఆయన కూడా తన ప్రభావాన్ని చాటుకుంటున్నారు. ఒకవైపు ఆయన కూడా మొత్తం ఈక్వేషన్ చూస్తే కనుకుంటా తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గాలుగా బీసీ వర్గాల్లో ఉన్నటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఇటు ధర్మపురి అరవింద్, ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఇటు ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళు చాలా బలమైనటువంటి ఒక నాయకత్వంగా పటిమ ఉన్నటువంటి వ్యక్తులు, బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి నేతలు ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించడం తప్పలేదని చెప్పి అందరూ అప్పుడు భావించారు. అలాంటి నేతలు ఇప్పుడు పరోక్షంగా మళ్ళీ ఏకమవుతున్నారన్న చర్చ అయితే కొనసాగుతుంది. స్వామి, చూస్తున్నాం మనం ఇప్పుడు ఒక రకంగా చూస్తే మీరు చెప్పినట్టుగా బండి సంజయ్నే చూస్తే బండి సంజయ్ చాలా దూకుడుగా వెళ్ళిన పరిస్థితి. అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కూడా చాలా విమర్శలు ఎక్కువ పెట్టి ముందుకు సాగిన పరిస్థితి. అప్పటి వరకు అంటే బండి సంజయ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టినంతసేపు కూడా ఒక రకంగా నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనుకున్న పరిస్థితులు అయితే కనిపించాయి. కానీ ఒకసారి బండి పగ్గాలు వదిలేసిన తర్వాత మొత్తం రివర్స్ అయిపోయింది. రేవంత్ సీన్లోకి వచ్చారు. ఏకంగా రేవంత్ గవర్నమెంట్ని అధికారంలోకి తీసుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఇటు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలన్నా అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా వారి వాగ్దాటి ఏ విధంగా ఉంటుందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా ఎవరైతే మాస్ స్పీచ్ ఎవరిస్తారో ఆ స్పీచ్కే అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న సమీకరణాల ప్రకారం ఏమైనా మరలా రాష్ట్ర పగ్గాలు మార్చే అవకాశం ఉందా? అందుకోసమే అరవింద్ ఇటువంటి కమెంట్ చేయాల్సి వచ్చిందంటారా? సో ఎవరిని తెర మీదకు తీసుకురావచ్చు, ఏం జరగబోతుందని మనం ఒక అనాలిసిస్ చేయొచ్చు అంటారు. అంటే ప్రధానంగా ఒకవైపు రామచంద్రరావు అధికార పగ్గాలు అంటే పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఒకవైపు సీనియర్లంతా కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నవారంతా కూడా కలిసి ఉన్నట్టుగా కూడా అంతా కూడా భావించారు. ఒక ఇతర పార్టీకి వచ్చినటువంటి ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇటువైపు రఘునందన్ రావు కావచ్చు, మరోవైపు ఇటు డీకే అరుణ కావచ్చు, ఇటు మిగతా వాళ్ళందరూ కూడా ఇటు మన ఈటెల రాజేందర్ కావచ్చు, వీళ్ళంతా కూడా పార్టీ బయట నుంచి వచ్చిన వ్యక్తులు. ఇటు వైపు చేవెళ్ళ ఎమ్మెల్యే ఉన్నటువంటి వైపు కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా పార్టీ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తే. మొత్తం గెలిచినటువంటి అందరూ వ్యక్తులు చాలా మంది బయట నుంచి వచ్చిన వారు ఉన్నారు. కాబట్టి ఎంపీలలో వీళ్ళలో ఐక్యత లేదు. ఖచ్చితంగా పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు మధ్యలోకి వచ్చిన వారు అనే ఒక అభిప్రాయ భేదాలు వాళ్ళ మధ్య ఉన్నాయి. దీని అంతా కూడా సమన్వయం చేస్తే తప్ప పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి అధికారంలోకి రావాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. మరోవైపు తమకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి అధికారంలోకి రావాలని చెప్పి ఇటు కేసీఆర్ ఆయన టీం అంతా కూడా కాచుకొని కూర్చుంది. ఒకవైపు ఇటు హరీష్ రావు, ఇటు మరోవైపు ఇటు కేటీఆర్, మిగతా నాయకత్వం అంతా కూడా జిల్లాల వారీగా పనిచేస్తూ వాళ్ళు బలపడే ప్రయత్నం చేస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్లో కావచ్చు, ఎలక్షన్ ఏది వచ్చినా సరే మేము కూడా బరిలో ఉన్నాం, ఖచ్చితంగా మేమే ప్రత్యామ్నాయమని ఒకవైపు బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. ఇలాంటి చెప్పుకుంటున్న తరంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి స్టెప్ వేస్తే వీళ్ళ తట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో గద్దెదించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్న తరుణంలో ఇప్పుడు వీరిద్దరు కూడా ఏకమయ్యారా అనే చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఈటెల రాజేందర్, మరోవైపు ఇటు ధర్మపురి అరవింద్ ఇద్దరు కూడా ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఒకవైపు జరుగుతున్న పరిణామాలు తాము గతంలో సహకరించుకోకపోవడం వల్లనే ఒకవైపు రామచంద్రరావుకు అధ్యక్ష పదవి దక్కింది, మనం కలిసి ఉంటే ఒకవైపు పరోక్షంగా కొంత మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బండి సంజయ్ కూడా కొంత ఆయన కూడా ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు. రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ కొంత గట్టి ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ ఎంఐఎం బలంగా ఉండడం వల్ల ఆయన కొంత ఆ నిజామాబాద్ పీఠను దక్కించుకోలేకపోయారు. కానీ అదే ధర్మపురి అరవింద్ పక్కకు విషయం పక్కన పెడితే ఇటు మరొకటి ఇక్కడ బండి సంజయ్ విషయంకి వస్తే బండి సంజయ్ కరీంనగర్లో ఖచ్చితంగా తన ప్రభావాన్ని చాటుకోగలిగారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ దక్కించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు రోజు రోజుకు బలపడుతున్న తరుణంలో బండి సంజయ్కి ఈటెల రాజేందర్కు మధ్య కొంత గ్యాప్ ఉన్నది. వాళ్ళు ఒకే లోక్సభ సెగ్మెంట్ మధ్యలో వారి హుజూరాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ వర్గం వేరుగా ఉంటుంది, ఈటెల రాజేందర్ వర్గం వేరుగా ఉంటుంది. వీరి మధ్యలో కొంత పొలిటికల్ గ్యాప్ ఉన్న నేపథ్యంలో వీరంతా కూడా మళ్ళీ ధర్మపురి అరవింద్ తోని ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా చట్టపట్టాలు వేసుకొని వీరిద్దరు కూడా స్వానిహిత్యంతో ఖచ్చితంగా రానున్న రోజుల్లో తమకు అనుకూలంగా పాలిటిక్స్ని మార్చుకోవడంలో భాగంగా ఒకరికొకరు సహకరించుకుంటున్నారు అనే చర్చ అయితే ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఒకవైపు జాతీయ స్థాయి నాయకత్వం ఏదైనా విషయం మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఆ విషయాన్ని కింది స్థాయి వరకు తీసుకెళ్తూ ఉంటారు. ఒకవైపు పార్టీ ప్రయోజనాలే ముఖ్యం, ఒకవైపు నేషన్ ఫస్ట్ అనే నిదానంతో ముందుకెళ్తుంది. కాబట్టి వ్యక్తులు విషయం పక్కన పెడితే పార్టీ ఖచ్చితంగా ముందుకెళ్లాలన్న సమయంలో పార్టీ ఇలాంటి విషయంలో ఏ మేరకు దీన్ని సహిస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వీరు అంతర్గతంగా సహకరించుకుని రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడంలో భాగంగా కలిసి పనిచేయాలని చెప్పి వీరిద్దరందరూ కూడా పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వంశీ స్వామి, మరో అంశం చూసుకుంటే తెలంగాణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటూ సీఎం డైరెక్ట్గా ప్రజల వద్దకు వెళ్ళాలి అండ్
సంక్షేమ పథకాలు ఎవరికైతే అందట్లేదో వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నాం, ప్రజల దగ్గరికే వెళ్తున్నామంటూ చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా ఇలా చాలా జరిగాయి. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రజల వద్దకు పాలన అంటూ చంద్రబాబు చెప్పిన పరిస్థితి. ఒకవైపు రేవంత్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా, ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నా, ఎక్కడో కొంత గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది అనేది పొలిటికల్ అనలిస్టుల నుంచి, సామాన్య ప్రజల నుంచి కూడా వినిపిస్తున్నమాట. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ఈ అడ్మినిస్ట్రేటివ్ గ్యాప్ని ఏమైనా రేవంత్ ఫుల్ఫిల్ చేయబోతున్నారా? అసలు రేవంత్ వ్యూహం ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అంటే తెలంగాణలో ఒకవైపు రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ ముందుకెళ్తున్నప్పటికీ కూడా పరిపాలన పరంగా కొంత అధికార యంత్రాంగం సహకరించట్లేదు. కాంగ్రెస్ పార్టీ సహజమైన రీతిలో వెళ్తున్న కారణంగా అధికారులు కూడా తమకు ఏం పట్టనట్టు వివరిస్తున్నారు. మంత్రులు కూడా కొంత ఎవరికి వారు యమునా తీరాన ఉంటున్న కారణంగా చాలా చోట్ల కూడా కొంత ఈ ల్యాబ్స్ కనబడుతుంది. ఒకవైపు పొలిటికల్గా తమ సక్సెస్ ఫార్ములాతో వెళ్తున్నప్పుడు కూడా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అనే ఒక విషయాన్ని వస్తే కనుక పార్టీకి ఇబ్బంది మారుతుంది, రానున్న రోజుల్లో ఇది కొంత ఇబ్బందికరంగా మారుతుందని చెప్పేసి గ్రహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రజాపాలన ప్రగతి విషయంలో ముందుకు వెళ్తున్నారు. ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు మొత్తం 99 రోజుల ఒక టార్గెట్ పెట్టుకొని 10 అంశాలను ఒక్కొక్క సబ్జెక్టుగా తీసుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశం పైన గ్రౌండ్లోకి వెళ్ళాలి. పూర్తి స్థాయి ప్రజలతోని పరిపాలన యంత్రాంగం అంతా కూడా మమేకం కావాలి. ఒకవైపు ఇటు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఒకవైపు దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు, నిరుద్యోగ విషయం కావచ్చు, యువతకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఒక్కొక్క ఇష్యూను తెరపై తీసుకొచ్చి వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఆ విషయంలో తమ ఫెయిల్యూర్ లేదని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత అనేక మున్సిపాలిటీలు జరుగుతున్న సమస్యలను కూడా పరిష్కరించాలి. చాలా మంది జనమంతా కూడా గత కేసీఆర్ ప్రభుత్వ పాలనా పనితీరును ఇటు రేవంత్ రెడ్డి పాలనా పనితీరును బేరీజు వేసుకున్న సందర్భంలో కేసీఆర్కు అధికార యంత్రాంగం పైన పూర్తి స్థాయి పట్టు ఉండేది. ఒకసారి మాట చెప్తే కింది స్థాయికి వెళ్ళేది. కానీ ఇప్పుడు అధికార యంత్రాంగం చాలా విషయాల్లో, కీలకమైన విషయాల్లో ఒకవైపు వాళ్ళు తమకు పట్టనట్టుగా ఏ విషయాన్ని తమ మీద వేసుకొని పనిచేయకుండా ముందుకు వెళ్తున్నారనే ఒక ఆరోపణ అయితే ఉన్నది. అధికార యంత్రాంగం కూడా తాము ఎందుకు రిస్క్ తీసుకోవాలి? ఒకవైపు ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి వెసులుబాటు జాతీయ పార్టీలో ఉండదు. ఒకవైపు ఇక్కడ మంత్రుల విషయంలో చూసుకుంటే కనుక సీనియర్ మంత్రులు గతంలో ఎప్పుడు కూడా మంత్రి పదవి చేయకుండానే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ విషయం పక్కన పెట్టి చాలా మంది సీనియర్లను ఆయన అడ్వైజర్గా పెట్టుకున్నారు. కేకే లాంటి వారిని కావచ్చు, ఇప్పుడు జీవన్ రెడ్డి కావచ్చు, చాలా మంది ఇటు అరకల వేణుగోపాల్, విఎం నరేందర్ రెడ్డి లాంటి సలహాదారులు తనతో పాటు కేబినెట్ హోదాలో పనిచేస్తున్నప్పటికీ కూడా సీనియర్ మంత్రులు గతంలో పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు లాంటి సీనియర్ మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ ల్యాబ్స్ ఏం జరుగుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. అందులోనే ఆ ఫెయిల్యూర్ని కనుక ఖచ్చితంగా అధిగమించాలనే ప్రభుత్వం ఇలాంటి టార్గెట్ పెట్టుకుని మనకు పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. వంశీ స్వామి, మీరు చెప్తున్నట్టుగా ఇటు తుమ్మల నాగేశ్వరరావు అవ్వచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవ్వచ్చు, సో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. వీళ్ళెవరూ కూడా ఏ విషయం మీద రెస్పాండ్ అవ్వని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అంటే ఏంటంటే రేవంత్ వీళ్ళని కరెక్ట్గా రెస్పాన్స్ వచ్చేలా చేయలేకపోతున్నారా, లేదు అన్ని ముఖ్యమంత్రి చూసుకుంటున్నారన్న పనితీరా? ఇది ఒక అంశం తెర మీదకి వస్తుంటే, మరోవైపు ఈ ప్రజాపాలన ప్రగతి నివేదికకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే గుట్టలుగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ కూడా చెత్తబుట్టలో ఉన్నాయి. ఇప్పటి వరకు వాటికి మోక్షం కలగలేదు. మళ్ళీ ఈ దరఖాస్తులు తీసుకొని ఏం చేస్తారంటూ కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏంటంటే ప్రతిపక్షాలకు ఏం కౌంటర్ ఇవ్వబోతున్నారు ఇక్కడ? అంటే ఒక 2 సంవత్సరాల పాలన అయిపోయిన తర్వాత ప్రజల వద్దకు వెళ్తున్నారు. అనేక సమస్యలు కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొంటున్న పరిస్థితి. ముఖ్యంగా రైతుల్లోకి వెళ్తే యూరియా సమస్య ప్రధానంగా వేధిస్తున్న పరిస్థితి. అండ్ ఇక్కడ మనం చూస్తే మొన్న ఖమ్మంలో భూదాన్ భూములకు సంబంధించి కానీ, ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అని ఒకటి తీసుకుంటే ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇటు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు వెళ్ళినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఎదురవుతుంటాయి. సో వీటికి ఏ విధంగా చెక్ పెట్టాలనుకుంటున్నారు రేవంత్? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అంటే ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీలో సహజంగా కనిపించేది ఏంటంటే ప్రతి విషయంలో కూడా క్రెడిట్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి కొట్టేస్తున్నారు. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఆయన మీద తోసేయాలి. ఇక్కడ ఇబ్బంది అయితే మనకెందుకులే అన్నట్టు మంత్రులు వివరిస్తున్నారు అనేది కూడా ఆ కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే చర్చ కొనసాగుతుంది. ఏ ఇష్యూలైనా సరే, ఇక పొలిటికల్గా సక్సెస్ అయినా కూడా, ఏ విజయం వచ్చినా కూడా అదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఖాతాలోనే పడుతుంది. మనం ఎంత కష్టపడ్డా కూడా ఆ విషయం మన వల్ల కాలేదని కూడా బయట ప్రచారం కొనసాగుతుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా పీసీసీ అధ్యక్షునిగా ఆయన మొత్తం అంతా తానే వివరించి బీఆర్ఎస్ పార్టీని బలంగా ఎదుర్కొని పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా ఆయన ఖాతాలోనే పడిపోయింది. చాలామంది ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కూడా సీఎం పదవి ఆశించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలంతా కూడా రేవంత్ రెడ్డిని నమ్ముతున్నారు. ప్రతి విషయంలో ఏ రాష్ట్రంలో ఏ జరిగినా కూడా రేవంత్ రెడ్డిని వాళ్ళంతా కూడా మేము ముందు పెట్టి మాట్లాడుతున్నారు. ఒకవైపు వివిధ రాష్ట్రాల ఎలక్షన్ జరిగినప్పుడు కూడా
ఆ విషయంలో ఒక స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డిని తీసుకెళ్లి అక్కడ ప్రచారం చేస్తున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు రేవంత్ రెడ్డికి మధ్య మంచి గురి కుదిరింది. ఆ విషయంలో మనం ఏం చేసినా కూడా వాళ్ళు మనం నమ్మనప్పుడు మనం ఎంత కష్టపడ్డా ఆ విషయం ఏం జరిగినా ఆయనకే క్రెడిట్ పోతుంది కాబట్టి మనం ఎందుకు పట్టించుకోవాలి అన్నది కూడా వాళ్ళ మధ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా హిల్ట్ పాలసీ వచ్చినప్పుడు కావచ్చు, అంతకుముందు కొన్ని కీలకమైనటువంటి జీవోలు వచ్చే విషయంలో కూడా ప్రభుత్వంలో ఆ విషయం బయటకు రాకముందుకే లీక్ అయ్యి ఇటు బీఆర్ఎస్కి వెళ్తున్నాయి, మిగతా బీజేపీకి వెళ్తున్నాయి. ఈ విషయంలో అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ ఉన్నదనేది కూడా వారి మధ్యలో ఉన్నటువంటి కొంత గ్యాప్ అయితే బయటకు కనబడుతుంది. ఇలాంటి విషయంలోనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఒకవైపు ఈ డిసెంబర్ దాటితే 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 4వ ఏడు అడుగు పెడతారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు పొలిటికల్గా ఎంత సక్సెస్గా వెళ్ళినప్పుడు కూడా అడ్మినిస్ట్రేటివ్ విషయంలో కనుక కొంత వెనకబడిపోతే రానున్న రోజుల్లో ఇటు ఇప్పటికే ఉద్యోగులు రిటైర్డ్ అయితే వాళ్ళకి సంబంధించి నెలకు ఒక్కొక్క ఉద్యోగికి ₹1,00,00,000 ఇవ్వాల్సిన పరిస్థితి, ఆ ఉద్యోగులంతా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. నిరుద్యోగుల విషయంలో చాలా మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు, అవి పూర్తిగా ఫుల్ఫిల్ కావాల్సి ఉంది. చాలా యూనివర్సిటీలో పోస్టులు పెండింగ్లో ఉన్నాయి, కాలేజీల్లో పోస్టులు పెండింగ్లో ఉన్నాయి, అవి భర్తీ చేయాల్సి ఉన్నది. మరోవైపు మీరు అన్నట్టు యూరియా విషయంలో కావచ్చు, అనేక రకాల కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చినప్పుడు మూసీ రినోవేషన్ మూసీకి సంబంధించిన సుందరీకరణ ప్రాజెక్టు ఇప్పుడు పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. ఇది ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారింది. మరోవైపు మీరు అన్నట్టు ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల విషయంలో వెలుగుమాటలలో పెద్ద ఎత్తున ఇల్లు కూర్చివేత ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న కాలంలో ఈ కొత్తగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల్లో వచ్చే జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం తర్వాత జూన్ 12 వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించి ఈ ప్రభుత్వం ప్రతి విషయాన్ని కూడా అడ్రస్ చేస్తుంది. ప్రతి ఇష్యూలో కూడా ప్రభుత్వం దాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ లేకుండా అధికార యంత్రాంగము, స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఇటు స్థానిక ప్రజల్ని అందులో భాగస్వాములు చేసి ఈ మొత్తం కార్యక్రమాన్ని అంతా సక్సెస్ చేయాలని చెప్పేసి సీఎం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికార యంత్రాంగాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులంతా కూడా జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు పెడుతున్నారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారికి రివ్యూలు పెడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ 99 రోజుల్లో ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల ద్వారా జనంలోకి మరింతగా ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో ప్రజా ప్రణాళిక పేరుతో దీంతో ముందుకు తీసుకెళ్తున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. మొత్తంగా చూస్తున్నాం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఇప్పుడు ఈ 3 అంశాలు అయితే తెర మీదకి వచ్చాయి. సో మరో వారం అంటే నెక్స్ట్ వీక్కి అసలు ఏ అంశాలు తెర మీదకు రాబోతున్నాయి, ఆ అంశాల చుట్టూ రాజకీయం ఎలా తిరుగుతుందో ఐ న్యూస్ ప్రతి వీకెండ్ మీకు ఒక రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తుంది. స్టే ట్యూన్డ్.